కల్వకుంట్ల కవిత ఎవరు? కేసీఆర్ కుమార్తె. ఆమెకు కష్టం వస్తే బీఆర్ఎస్ లో తీవ్ర స్పందన రావాలి. రాజకీయాలకు అతీతంగా వ్యతిరేకంగా అయిన బీఆర్ఎస్ నేతలు అలాగే కుటుంబ సభ్యులు కవితకు మద్దతు వస్తారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో ఎవరు స్పందించలేదు. బీఆర్ఎస్ మీడియాలోనూ ప్రాధాన్యత లభించలేదు. ఆమె డీజీపీ ఆఫీస్కి వెళ్లి ఫిర్యాదు చేసినా, శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసినా ఎవరు స్పందించలేదు. ఎవరో ఒకరిద్దరు నేతలు మూకుమ్మడిగా స్పందించారు. కానీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచితమైన వ్యాఖ్యల విషయంలో అలాంటి సపోర్టు కవితకు లభించలేదు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వల్లే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని, ఇంటి ఆడపడుచుపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఆమెకు మద్దతుగా ఉండకపోవడం ఏమిటన్న ఆశ్చర్యం కూడా అందరిలో కనిపిస్తుంది. కవిత రాజకీయంగా కేటీఆర్తో సఖ్యతగా లేరు. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలో కూడా కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించబోనని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తనది కూడా అని కూడా కవిత చెబుతున్నారు. పార్టీ వ్యవహారాల్లో సరైన పాత్ర లేదని జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ బహిరంగంగా ఎప్పుడూ ఆమె బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయలేదు. కేసీఆర్ తన నాయకుడనే అంటున్నారు ఇప్పటికీ కూడా. అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా అంటున్నారు. కానీ ఆమె ప్రత్యేకమైన దారిలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడంతో ఆమెను దూరం పెట్టారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఆవేదన, తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని కవిత అనుచరులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాడే సామెతల్ని తీసుకొచ్చి రాజకీయాల్లో అన్వయిస్తే ఘోరమైన అర్థాలు వస్తాయని కూడా అంటున్నారు. అయితే తన మాటల్ని తీన్మార్ మల్లన్న సమర్థించుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు మరింతగా పెరుగుతుందని చెప్పాలి. కవిత ఒంటరి పోరాటం చేస్తున్నారు. కవిత సొంత రాజకీయాలు చేయాలని ప్లాన్ చేసుకున్న తరువాత ఇక తనకు ఎలాంటి మద్దతు రాదు అని ఒంటరి పోరాటం చేయాల్సిందేనని అంటున్నారు. ప్రస్తుత పరిణామాలపై ఆమె పెద్దగా ఆశ్చర్యపోరు. కానీ వ్యక్తిగత దాడి జరిగినప్పుడు కూడా కుటుంబ సభ్యులు మద్దతు తెలియజేయలేదని కవిత ఫీల్ అయితే కుటుంబ బంధువుల మధ్య కూడా దూరం పెరుగుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.